ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో A2 ముద్దాయి సాకే రాజ్ కుమార్ అరెస్ట్ వివరాలు తెలియజేసిన డీఎస్పీ. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటి పన్ను చెల్లించిన వారికి వడ్డీ రుణమాఫీ కమిషనర్ నిరంజన్ రెడ్డి వెల్లడి. నంద్యాలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న ఎన్నికల అధికారి డిప్యూటీ తహసీల్దార్ రమాదేవి. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వాటర్ ప్లాంట్ పనిచేయకపోవడంతో తాగునీటి కష్టాలు. ఎంఆర్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల నియోజకవర్గ స్థాయి టీడీపీ జనరల్ బాడీ సమావేశం. శంఖారావం కిట్ల పంపిణీ. నంద్యాల పల్స్ పోలియో ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్. పల్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళాను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవి. గోస్పాడు మండలంలో చిరుధాన్యాలు గోశాల 3వ తేదీ ప్రారంభం. రైతులు పాల్గొని విజయవంతం చేయాలి. నంద్యాల కరాటే బెల్ట్ గ్రేడింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులైనటువంటి క్రీడాకారులకు వివిధ కరాటే బెల్ట్లను పంపిణీ చేస్తున్న డాక్టర్ రవికృష్ణ. నంద్యాల కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో A2 ముద్దాయి సాకే రాజ్ కుమార్ రోజాకుంట పెద్దను 2వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. ఈ విషయం తెలుసుపై శనివారం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐలు రాజారెడ్డి, దస్తగిరి బాబులతో కలిసి నంద్యాల డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ 2022 ఆగస్టు 7వ తేదీన పోలీస్ కానిస్టేబుల్ సురేంద్రను హత్య చేసిన 12 మందిలో అప్పట్లోనే 11 మంది నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరిగిందన్నారు. అందులో A2 ముద్దాయి సుమారుగా 18 నెలలుగా పరారీలున్నాడన్నారు. అతనిపై ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో అతన్ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టగా శనివారం ఉదయం 9 గంటలకు నంద్యాల పరిసర ప్రాంతంలో గల రాణి మహారాణి థియేటర్ దగ్గర గల కుందూ నది బ్రిడ్జి వద్ద నంద్యాల 2వ టౌన్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి తన సిబ్బందితో కలిసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లుగా డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. అంతకుముందు నిందితుడు సాకే రాజ్ కుమార్ రోజాకుంట పెద్దను విలేకరుల ముందు హాజరుపరిచారు. నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 208/22 అండర్ సెక్షన్ 147, 148, 363, 302, 120B, 216 ఐపీసీ రెడ్ విత్ 149 ఐపీసీ కేసులో 22లో జరిగినటువంటి దరిదాపు 7/8/22వ తేదీ పోలీస్ కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో 2వ ముద్దాయి అయినటువంటి సాకే రాజ్ కుమార్ అలియాస్ రోజాకుంట పెద్ద అనే అతన్ని ఈరోజు మా 2 టౌన్ సిఐ గారు రాణి మహారాణి థియేటర్ దగ్గర గల కుందూ రివర్ బ్రిడ్జ్ దగ్గర వారెంట్ ఉంది అతని పైన. అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఇది అప్పట్లో సెన్సేషన్ అయినటువంటి కేసులో రిమైనింగ్ 12 మంది ముద్దాయిలు ఉన్నారు టోటల్ అంతా కూడా. దీంట్లో అదర్ 11 అక్యూజ్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. అందులో ఇతను అప్పటి నుంచి కూడా పరారులో ఉన్నాడు. అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేసి ఈరోజు
రిమాండ్కి పంపించడం జరుగుతుంది, కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తాం. సాకే రాజ్ కుమార్ అలియాస్ రోజాకుంట పెద్ద, ఇది A2 ముద్దాయి, A2 దాంట్లో A2 ముద్దాయి. 11 మంది ఆల్రెడీ రిమాండ్ పంపించడం జరిగింది. దాంట్లో ఛార్జ్షీట్ కూడా అప్పుడే వేయడం జరిగింది. అందులో వారెంట్ పెండింగ్లో ఉంది. అప్పటి నుంచి కూడా ఇతను పరారీలో ఉన్నాడు. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి సాకే రాజ్కుమార్ అలియాస్ రోజాకుంట పెద్ద అనే అతను A2 ముద్దాయి ఆ కేసులో. కోర్టులో ఇప్పుడు దాన్ని కమిటల్ స్టేజ్లో ఉంది, జరుగుతూ ఉంది. మొత్తం అందరికి కూడా ఇక్కడ లేడు కాబట్టి వీని మీద పిటప్ చేసి వారెంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు దాంట్లో ఇతన్ని కూడా కలిపి ఇక దాన్ని ట్రయల్ స్టేజ్కి తీసుకెళ్తాం, తొందరగా ట్రయల్కి తీసుకెళ్తాం. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ పరిధిలో భవన యాజమానులకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్నటువంటి పన్ను మరియు ఖాళీ స్థలాల పన్నుల బకాయిలతో సహా ఏకమొత్తంగా మార్చి చివరిలోగా చెల్లించి వారికి వడ్డీ మాఫీ పూర్తి చేయడం జరిగిందన్నారు. కావున సదరు విజ్ఞప్తిని ప్రజలు గమనించి వడ్డీ మాఫీ అవకాశం వినియోగించుకోవాలని ఆఫీస్ పనిదినమల్లో మీ యొక్క వార్డు సచివాలయం నందు పురపాలక సంఘ కార్యాలయం నందు గల ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా సెలవు రోజుల్లో కూడా మున్సిపల్ కార్యాలయం సచివాలయం నందలి ప్రత్యేక కౌంటర్లో సిబ్బంది అందుబాటులో ఉంటారని, అవకాశాన్ని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మన ఆంధ్రప్రదేశ్ పట్టణ ప్రజలందరికీ కూడా ఒక మంచి తీపి కబురు చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం 2023-24 ఆర్థిక సంవత్సరానికి 31/3/2024 లోపు ఇంటి పన్నులు, నీటి పన్నులు చెల్లించవలసిన అవసరం ఉంటుంది. మరి మామూలుగా ఎవరైతే టైమ్లీ చెల్లించలేదో వాళ్ళకి నెలకి ₹2 చొప్పున వడ్డీ అనేది గతంలో ఇంపోజ్ చేయడం జరిగేది. మరి ప్రభుత్వం దాన్ని గమనించి ప్రజలకందరికి కూడా ఒక మంచిలాగా ఇప్పుడు నెలకు ₹2 వడ్డీ అనేది తొలగించి ఎవరైతే 31/3/24 తేదీ లోపల వాళ్ళ ఇంటి పన్ను బకాయి పూర్తిగా చెల్లిస్తారో వాళ్ళకి ఈ వెసులుబాటును అప్లికబుల్ చేసేటట్లుగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మన ఈ సేవా కేంద్రాల్లో కానీ, మీ సేవా కేంద్రాల్లో కానీ, సెక్రటేరియట్లో కానీ, పురపాలక సంఘ కార్యాలయంలో కానీ మేము ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఇంటి పన్నును వసూలు చేయడం అనేది జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళ ఇంటి పన్నును పూర్తిగా చెల్లించి వడ్డీ రాయితీ పొందవలసిందిగా కోరుకుంటూ, ఈ పన్ను చెల్లింపు ద్వారా మనం పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నారు ఎన్నికల అధికారి డిప్యూటీ తహసీల్దార్ రమాదేవి. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం, పంచాయతీరాజ్ కార్యాలయంలో పోలింగ్ కేంద్ర ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడ 10 కార్యాలయాల పైగా ఉండడంతో పోలింగ్ కేంద్రాలకు అనువుగా ఉంటుందని, అక్కడ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ నివేదికను జాయింట్ కలెక్టర్కు పంపించడం జరుగుతుందన్నారు. వాళ్ళు ఏదో అన్నిటికీ ఈడేసిపోయినాను అన్నారంట, ఇప్పుడు మారుతారు. జనరల్ మనకి ఎలక్షన్ నామినేషన్స్ నోటిఫికేషన్ వచ్చే టైం అయింది కాబట్టి జనరల్ విజిట్లో భాగంగా ఏమైనా కనీస వసతులు ఉన్నాయా లేవా అనేది ఒకసారి వెరిఫై చేస్తున్నాము. జాయింట్ కలెక్టర్ గారు ఆర్ఓగా ఉన్నారు కాబట్టి దాని మీద సార్తో పాటు మార్నింగ్ డైలీ తిరుగుతూ ఉన్నాము. డైలీ ఒక 12 to 14 వాటి ఆధారంగా తిరుగుతున్నాం. దానిలో భాగంగా ఇక్కడ 158 PSకి వచ్చింది. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగుల అవస్థలు చూసి 3 ఏళ్ల కిందట ఉచితంగా శీతల శుద్ధి జల కేంద్రాన్ని ఓ దాత ఇచ్చిన దీన్ని సక్రమంగా వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. నంద్యాల సర్వజన ఆసుపత్రిలో రోగుల దాహార్తి కష్టాలు చూసి పట్టణానికి చెందిన మాగం పుల్లయ్య అనే దాత 2 లక్షల ఖర్చు చేసి శీతల శుద్ధ జల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం గత నెల రోజుల నుంచి పనిచేయడం లేదు. దీంతో రోగులు ఆసుపత్రి ఆవరణలో కుళాయిల దగ్గర వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది గతంలో ఒకసారి మరమ్మతుకు గురైతే ఆ దాత తన సొంత ఖర్చులతో వెంటనే బాగు చేసి వినియోగంలోకి తెచ్చారు. ప్రస్తుతం ఆ జల కేంద్రం 1 నెల నుంచి పనిచేయడం లేదు. రోగుల బాధ మనకెందుకులే అనుకున్నారో ఏమో కానీ దీని నిరుపయోగంగా ఆసుపత్రిని సిబ్బంది వదిలేశారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
రావడం ఏదో వచ్చేది ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి అదే కదా వచ్చేది. నీళ్ళే రావడం లే, బయట వస్తే మినరల్ వాటర్ కొనాలంటే కొనలేరు. ఇప్పుడు చూసిన పరిస్థితి నీళ్లు లేవు, ప్రజలకు నీళ్ళే కరువైనాయి. 2 రూపాయలు వచ్చే నీళ్ళు కానీ రాకుండా. నంద్యాల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో ఎన్నికల శంఖాన్ని పూరిస్తూ అందరితో చైతన్యాన్ని నింపడానికి నిర్వహించిన నియోజకవర్గ స్థాయి టీడీపీ జనరల్ బాడీ మీటింగ్ మరియు శంకారావు కిట్ల పంపిణీ నంద్యాల టీడీపీ ఆఫీసు నందు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్, ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి, ఎలా ఓటర్లకు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ఎలా తెలియచేయాలో తెలిపారు. అలాగే క్లస్టర్, యూనిట్ ఇన్ఛార్జీలు మరియు బూత్ కన్వీనర్లు ప్రతి ఇంటికి వెళ్లి శంకారావు కిట్లను ప్రతి ఇంటికి అందచేయాలని, వారికి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టబోయే పథకాల గురించి తెలియచేయాలని తెలిపారు. క్లస్టర్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరూ కొద్దిగా చెప్పారు. ఇప్పుడు మనం చూపించే ఈ క్యాండిడేట్లు అవకాశం, అందరు ఒకటైదాం, అందరు జెండా కోసం పనిచేద్దాం. ఏ గ్రూప్ అయినా కానీ ఎవరన్నా కానీ ఒకటే మన లక్ష్యం, తెలుగుదేశం పార్టీ గెలవాలి. ఎందుకంటే 20 సంవత్సరాలు మనం అంతా కష్టపడ్డాం. మనం ఈ గ్రూప్ కానీ అయినా చేయకూడదు, ఆ గ్రూప్ ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏదన్నా కానీ మనం జెండా కోసం పనిచేద్దాం. మనం ఏమన్నా ఉంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, కానీ అదంతా పక్కన పెట్టి మనం ఒకటి పార్టీని గెలిపిద్దాం. ఎందుకంటే మనం చాలా కష్టపడ్డాం, 20 సంవత్సరాలు మనం చాలా అనుభవించాం. ఇంకా వద్దు, ఇంకా అందరు కష్టపడదాం. ఎందుకంటే ఏదైనా చిన్న సమస్యలు ఉంటే కూడా మీరు మా దగ్గర రావచ్చు. ఎవరి మనసులో పెట్టారు, అందరు ఒకటే, అందరు పార్టీ కోసం పని చేయాల్సిందే. దానికోసం ఒకటే చెప్తున్నాం సోదరులారా, మంచి అవకాశం ఉంది. నేను ప్రజలు మొన్న రోజు తిరుగుతున్నాను, రోజు అందరూ ఒకటే అంటున్నారు, వద్దు ఈ గవర్నమెంటే వద్దు అని అంటున్నారు. ఏదో నా పక్కన చిన్న చిన్న వాళ్ళని పక్కన తీసుకుపోయి 30 కుటుంబాలు కలిసినాయి, 300 కుటుంబాలు కలిసినాయి అని ఊరికే డ్రామా చేస్తున్నారు. 10 మందిని తీసుకుపోయి 100 మంది చూపిస్తున్నారు. ఏమంటే పని తక్కువ, సెల్ఫ్ డబ్బా ఎక్కువ ఈ వైసీపీ గవర్నమెంట్. ఈ రోజు మీరు చూడండి, శిల్పారవి మొత్తం కట్టున్నాడు, మేము ఇది అభివృద్ధి చేశాము, అది అభివృద్ధి చేశాము, ఈ రోడ్డు మేమే వేసామని అంటారు. ఇంకా సిగ్గు లేదు. ఈ రోడ్డు వాళ్ళు వేశారా, ఎవరు వేశారో అందరికీ తెలుసు. నిన్న వాళ్ళ సోషల్ మీడియాలో చూస్తే ఈ రోడ్లు అంతా గాంధీ చౌక్ నుంచి అక్కడ ఏమంటే మొత్తం నూన్పల్లి వరకు వాళ్ళే రోడ్ వేశారంటారు. దీనికన్నా సిగ్గు చెడ ఏం చెప్పాలో ఇంకా అర్థం కాలేదు. ఇంకా కొన్ని రోజులు పోతే నంద్యాల షాదీఖానా వాళ్ళే కట్టించారంటారు, ఏమంటే టౌనార్ వాళ్ళే కట్టించారంటారు. ఇన్ని అబ్బాదాల ఎమ్మెల్యే ఎక్కడన్నా ఉంటే అది నంద్యాల ఎమ్మెల్యేనే. నిన్న నేను చూశాను, శిల్పామోహన్ రెడ్డి గారు పొద్దున చెప్పారు, ఈసారి మళ్ళీ నా కొడుకుకి అవకాశం ఇచ్చింది, మళ్ళీ మీరందరూ ఆశీర్వాదించాలని అంటారు. మనకు అవసరమా ఎమ్మెల్యే? మనకు అవసరమా? అవసరం లేదు. ఎందుకంటే 20 సంవత్సరాలు మీరు పాలన చేశారు. ఈసారి అందరు ప్రజలంతా మార్పు కొడుతున్నారు. ఎందుకంటే ఈ సైకో ముఖ్యమంత్రి వద్దంటున్నారు. ప్రతి డిపార్ట్మెంట్ ని నష్టం చేశాడు ఈ సైకో ముఖ్యమంత్రి. దానికోసం మేము ఒక్కటే కాదు, మీరందరూ బాధపడ్డారు, మీరందరూ కష్టపడ్డారు. ఎంత మందిని శిల్పామోహన్ రెడ్డి రౌడీ షీట్లు చేశాడు. ప్రతి ఒక్కరు ఆయనతో మంచి ఉంటే మంచోళ్ళు, ఆయనతో పని చేయకపోతే ఆయన మీద కేసులు. ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది పోతాది. కంపల్సరీ ఫారూక్ గారు గెలవాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. అప్పుడే మనమంతా ఈ కష్టాన్ని దూరం పెడదాం. ఫిబ్రవరి 27 నుండి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించనున్న పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసులు సంబంధిత అధికారులకు ఆదేశించారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డిఎంహెచ్ఓ కార్యాలయం నుండి పల్స్ పోలియో కార్యక్రమానికి ర్యాలీగా జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 27 నుండి మార్చి 1వ తేదీ వరకు 3 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆయనకు సూచించారు. జిల్లాలో ఉన్న 5 సంవత్సరాలలోపు ఉన్నటువంటి పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేలాగా చర్యలు తీసుకోవాలని, పోలియో బూత్లలో అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలన్నారు.
ఫిబ్రవరి 27వ తేదీన పోలియో బూత్లలో పోలియో చుక్కలు కార్యక్రమం ఉంటుందని, మార్చి 1వ తేదీలో ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్లి పల్స్ పోలియో నిర్వహణపై ప్రజలకు సమాచారం ఇవ్వాలని, 5 సంవత్సరాల చిన్నారులకు పోలియో చుక్కలు అందించాలన్నారు. రేపు మార్చి 3వ తేదీన మన జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం చేస్తూ ఉన్నాము. మన జిల్లాలో ఈరోజు దాని అవగాహన కోసం అని చెప్పేసి మనం పల్స్ పోలియో ర్యాలీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. అన్ని బూతులు 2,13,000 మంది పిల్లలకి ఈ ఏదైతే ఎలిజిబుల్ ఉన్న ఏజ్ ఉన్నదో వాళ్ళకి మనకు పల్స్ పోలియో వేయడం కోసం చిన్నపిల్లలకి మనం బూత్ యాక్టివిటీస్ చేస్తున్నాం. బూత్ యాక్టివిటీస్ మనం మాపప్ యాక్టివిటీ కూడా ఉంటుంది. పర్టికులర్గా ఎక్కడైతే వనరబుల్ సెక్షన్ ఉంటుందో ట్రైబల్, అదేవిధంగా లేబరు, అదేవిధంగా కొద్దిగా ఇండస్ట్రీస్, బ్రిక్లైన్స్ ఇక్కడ స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేసి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలోని పిఏసిఎస్ అండ్ కేవీఎస్సి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ప్రిన్సిపల్ డైరెక్టర్ శశికళ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిరెడ్డి ప్రారంభించారు. ఈ జాబ్ మేళాకు 24 మల్టీనేషనల్ కంపెనీలు ప్రతినిధులు హాజరయ్యారు. దాదాపు 4 ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతున్న జరుగుతుందన్నారు. వేలాది మంది నిరుద్యోగ యువత జాబ్ మేళాలో తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. నిరుద్యోగ యువత ఈ జీవిత కాల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉన్నత భవిష్యత్తును పొందాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 24 మల్టీనేషనల్ కంపెనీల ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా విద్య, వైద్య రంగాలపై దృష్టి సారించి అనేక విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్, ఉన్నత విద్యాశాఖ ద్వారా ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు జాబ్ మేళాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇటువంటి సువర్ణ అవకాశాన్ని విద్యార్థులు తమ యొక్క జీవితకాల అవకాశంగా భావిస్తూ ప్రతిభను కనబర్చి మంచి ఉద్యోగాలు సాధించాలన్నారు. ఈరోజు నంద్యాల డిగ్రీ కళాశాలలో దాదాపు 24 కంపెనీలు ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు 4,000 జాబ్స్ ఆపర్చునిటీస్ ఇక్కడ కల్పించడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద ఎంత శ్రద్ధ పెట్టారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎడ్యుకేషన్ మీద శ్రద్ధ పెట్టడమే కాదు, బాగా ఎడ్యుకేట్ అయిన తర్వాత వాళ్ళకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ కూడా కల్పించాలన్న సదుద్దేశంతో ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి ఇంత మంచి ఆపర్చునిటీ ఇక్కడ నంద్యాల ప్రజలకు ఇచ్చినందుకు నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నా. నంద్యాల గోస్పాడు మండలంలో చిరుధాన్యాల రైతు ఉత్పత్తిదారుల కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించడం పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోస్పాడు మండలంలో చిరుధాన్యాల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని, రైతులకు అక్కడ అన్ని విత్తనాలు అందుబాటులో ఉంటాయని, అదేవిధంగా గోశాల కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎవరికైనా గోవులు వద్దకున్న వారు గోశాలలో ఇవ్వాలని, గోవుల ద్వారా వచ్చే వాటి ద్వారా ఎరువులు తయారు చేయడం జరుగుతుందని, ఆదివారం గోశాల చిరుధాన్యాల కేంద్రం ప్రారంభించడం జరుగుతుందని రైతులు, ప్రజలు పాల్గొని విజేతలు చేయాలని తెలియజేశారు. మాకు రేపు అనగా 3వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రకృతి వ్యవసాయ నిపుణుడు మన విజయరామ్ సార్తో గోశాల భూమి పూజ జరుగుతుంది. మేము గోశాల స్టార్ట్ చేస్తున్నాం. గోశాలతో పాటు నర్సరీ స్టార్ట్ చేస్తాము. రైతు ఉత్పత్తులు ఏమైతే అవసరమో అన్ని ఉత్పత్తులు మా దగ్గర ఉంటాయి. ఎవరైనా గోవులు ఫ్రీగా ఇచ్చినా మేము సాగనికి సిద్ధంగా ఉన్నాము. తర్వాత గోవులు మన కాడ కావాలనే ఉంటాయి. ఈ గో ఉత్పత్తులు ఏం కావాలనే అన్నీ సిద్ధంగా ఉంటాయి. నర్సరీ ఉంటుంది, తర్వాత కషాయాలు ఉంటాయి, తర్వాత గో ఉత్పత్తులకు సంబంధించిన అన్ని పిడకలు కానీ అన్ని రకాల ఉత్పత్తులు ఉంటాయి. అందరూ దయచేసి విజయరామ్ గారు వస్తున్నారు కాబట్టి రేపు ఉదయం 9:30 గంటలకు గోస్పాడు గ్రామం రావాలను, ఈ విజయరామ్ గారి సభను జయప్రదం చేయాలని తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లా జీత్ కునాడే కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించిన కరాటే బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి క్రీడాకారులకు వివిధ కరాటే బెల్ట్లను ప్రదానం చేశారు. జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బెల్టుల ప్రధాన కార్యక్రమానికి జిల్లా జీత్ కునాడే కరాటే సంఘ అధ్యక్షుడు, ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులకు బెల్టులను, యోగత్ర పత్రాలను అందజేశారు. 6 బ్లాక్లు, 1 ఆరెంజ్, అలాగే 15 బ్లూ, 22 గ్రీను, 80 ఎల్లో బెల్ట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ పిల్లలను చదువుతో పాటు క్రీడల్లో
కళల్లో ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు. అప్పుడే విద్యార్థి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం జరుగుతుందన్నారు. కరాటే వంటి మార్షల్స్ ఆర్ట్స్ క్రీడల వలన బాలల్లో యువతలో ఆత్మస్థైర్యం, శారీరక దారుఢ్యం, ఏకాగ్రత, క్రమశిక్షణ అలవడతాయని తద్వారా వారి చదువుల్లో కూడా చక్కగా రాణించగలిగే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నంద్యాల కార్యదర్శి సోమేశ్వర నాగరాజు, కరాటే మాస్టర్లు బాలకృష్ణ, లాల్ తరుణ్, ఉదయ సాయి కృష్ణ, తరుణ్, నాగేంద్ర, భరత్, నరేంద్ర, 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల జిల్లా జీత్ కొనేడో కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో బెల్ట్ గ్రేడింగ్ టెస్టులని నిర్వహించడం జరిగింది. దాదాపు అన్ని రకాల బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించి విద్యార్థులకి సంవత్సరంలో శిక్షణ పొందిన వారికి వారి నైపుణ్యాన్ని బట్టి ఎల్లో బెల్ట్లు, గ్రీన్ బెల్ట్, బ్లూ బెల్ట్, బ్లాక్ బెల్ట్స్ని ప్రదానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కరాటే నేర్చుకోవడానికి ముందుకు వచ్చినటువంటి పిల్లలకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వీరిని ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులకి, అదేవిధంగా పాఠశాల యాజమాన్యాలు కూడా జీత్ కొనేడో అసోసియేషన్ తరఫున, డాక్టర్స్ అసోసియేషన్ తరఫున, లయన్స్ క్లబ్ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. పిల్లలు ఈ విధమైనటువంటి మార్షల్ ఆర్ట్స్, కరాటే లాంటి క్రీడలో శిక్షణ పొందడం ద్వారా వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది, శారీరక దారుఢ్యం పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. తద్వారా వాళ్ళు చదువులో కూడా బాగా రాణించడానికి అవకాశం ఉంది. కాబట్టి పిల్లల్ని తప్పనిసరిగా చదువుతో పాటు క్రీడలు, కళల్లో కూడా ప్రోత్సహిస్తే వారు అన్ని రకాలుగా సర్వతోముఖాభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల్ని తప్పనిసరిగా చదువుతో పాటు క్రీడల్లో, కళల్లో ప్రోత్సహించాల్సిందిగా తల్లిదండ్రులకి, పాఠశాల యాజమాన్యాలకి విజ్ఞప్తి చేస్తూ ఈ బెల్ట్ గ్రేడింగ్ టెస్టులని ఉత్తీర్ణులైనటువంటి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించినటువంటి డాక్టర్ రామకృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కరాటే శిక్షణ ఇచ్చినటువంటి మాస్టర్లు బాలకృష్ణ, తరుణ్, లాల్ తరుణ్ వీళ్ళందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులైన డాక్టర్ రవికృష్ణ సార్ గారికి, లయన్స్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ రామకృష్ణ సార్కి, డాక్టర్ రామకృష్ణారెడ్డి సార్కి, సుధాకర్ సార్కి, అశ్విన్ సార్కి, ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకు, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ ఉదయం నుంచి ఇంతవరకు వివిధ రకరకాల కలర్ బెల్ట్స్ దాదాపు అంటే 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దీంట్లో ఎల్లో బెల్ట్, ఆరెంజ్ బెల్ట్, గ్రీన్ బెల్ట్, పింక్ బెల్ట్, బ్లూ బెల్ట్, బ్రౌన్ బెల్ట్, గోల్డెన్ బ్లాక్ బెల్ట్గా ఈ విధాలుగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎగ్జామ్లో పాల్గొని వీళ్ళు విజయాలు సాధించుకొని ఈ యొక్క బెల్ట్లో ఒకటి సర్టిఫికేట్ సాధించినారు. దీనికంతా మేము చేయడానికి ఎటువంటి మా సార్ గారు డాక్టర్ రవికృష్ణ సార్ గారు మాకు అన్ని విధాలా సహకారం చేయనందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు 37వ వార్డు నందమూరి నగర్లో జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 37వ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి యూసుఫ్ గారి చేతుల మీదుగా పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. వార్డులో మొత్తం 40 మందికి పట్టాల పంపిణీ చేయడం జరిగింది. ఈ వార్డులో ఇళ్ల పట్టాలను రావడానికి మూల కారణమైన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ 37వ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి యూసుఫ్ మరియు వార్డ్ కన్వీనర్ మాలిక్ బాషా మరియు అస్లాం ఈ కార్యక్రమంలో ప్రజలతో మమేకమై పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్రజలు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది మరియు వార్డ్ వాలంటీర్లు పాల్గొనడం జరిగింది. దాని వెనకల భాగంలో గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి 1,81,000 ఉంది. అంటే మీరు దగ్గర 2 లక్షలు సంబంధించిన ప్రాపర్టీ మీకు జగనన్న ఫ్రీగా ఇచ్చినట్టుగానే ఫ్రీగా ఇచ్చి మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసిస్తున్నారు. సర్వ హక్కులు పొందినారు మీరు అనేది మనకు చెప్పలేము కూడా అమ్మా. ఇది మీరు రేపు పొద్దున అమ్ముకోవచ్చు. అలాగా భూమి కొని జగనన్న మీ పేరు మీద రిజిస్టర్ చేసినారు. దీనికి గాను మన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి, మన సీఎం జగన్ సార్ గారి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఈ పట్టాలు మా చేతుల మీదుగా పంపిణీ జరుగుతున్నందుకు మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము. మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది ఇప్పుడు. ఓకేనండి. అందరూ సంతోషంగా ఉన్నారు కదమ్మా. ఏమో
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో A2 ముద్దాయి సాకే రాజ్ కుమార్ అరెస్ట్ వివరాలు తెలియజేసిన డీఎస్పీ. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటి పన్ను చెల్లించిన వారికి వడ్డీ రుణమాఫీ కమిషనర్ నిరంజన్ రెడ్డి వెల్లడి. నంద్యాలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న ఎన్నికల అధికారి డిప్యూటీ తహసీల్దార్ రమాదేవి. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వాటర్ ప్లాంట్ పనిచేయకపోవడంతో తాగునీటి కష్టాలు. ఎంఆర్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల నియోజకవర్గ స్థాయి టీడీపీ జనరల్ బాడీ సమావేశం. శంఖారావం కిట్ల పంపిణీ. నంద్యాల పల్స్ పోలియో ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్. పల్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళాను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవి. గోస్పాడు మండలంలో చిరుధాన్యాలు గోశాల 3వ తేదీ ప్రారంభం. రైతులు పాల్గొని విజయవంతం చేయాలి. నంద్యాల కరాటే బెల్ట్ గ్రేడింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులైనటువంటి క్రీడాకారులకు వివిధ కరాటే బెల్ట్లను పంపిణీ చేస్తున్న డాక్టర్ రవికృష్ణ. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.